ఫ్యాక్షన్ గడ్డపై మళ్లీ తమదే గెలుపన్న పట్టుదల ఆ కుటుంబానిది. దశాబ్దం నుంచి కొనసాగుతున్న ఆ కుటుంబ ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టేశామన్న ధీమా ఆ యువనేతది. పోటీ కూడా అలాగే జరిగింది. నువ్వా నేనా అన్నట్టు ఆ ఇద్దరు యువనేతలు తలపడ్డారు. వారిద్దరిపై కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇదంతా పైకి కనిపించే సీన్ మాత్రమే. సినిమా వేరే ఉంది. పైకి కాన్ఫిడెన్స్తో ఉన్నా లోపల మాత్రం అభ్యర్థులు టెన్షన్తోనే ఉన్నారు. మరింతకీ ఆ కుటుంబం వారసుడు ఓట్ల పరీక్షలో పాస్ అవుతారా? రాప్తాడులో ఇన్నాళ్ళు జరిగింది ఒక లెక్క, ఈ ఎన్నికల్లో జరిగింది మరో లెక్క. ఎందుకంటే పరిటాల వారసుడు శ్రీరామ్ ఎన్నికల బరిలో నిలిచాడిక్కడ. శ్రీరామ్ పోటీతో రాప్తాడు పొలిటికల్ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. గత 2 సార్లు ఇక్కడ సునీత గెలుస్తూ వచ్చారు. ఆ 2 సార్లు ఓడిపోయింది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఈ 10 ఏళ్లలో పరిటాల ఫ్యామిలీపై వ్యతిరేకత వచ్చిందని, అసంతృప్తి పెరిగిందన్న ప్రచారాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లింది వైసీపీ. వ్యూహాత్మకంగా వ్యవహరించి సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో శ్రీరామ్ బరిలోకి రావడంతో పరిస్థితులు మారిపోయాయి. ఇద్దరు యువనేతల పోటీతో రాజకీయం ఇంట్రెస్టింగ్ గా నడిచింది. శ్రీరామ్ రాకతో తమ్ముళ్లలో జోష్ పెరిగింది. పరిటాల కోటలో మళ్లీ పాగా వేసినట్టే అన్న స్థాయిలో ప్రచారం చేశారైనా. మరోవైపు ఇన్నాళ్లు వారు వన్ సైడ్ గా నడిచినా ఈసారి మాత్రం తోపుదుర్తి గట్టి ఫైట్ ఇచ్చారు. అసలే ఫ్యాక్షన్ అడ్డా, పైగా టఫ్ ఫైట్ కావడంతో ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఎన్నికల రోజున దాడులు, పోలింగ్ బూతుల్లో గొడవలు, హింసాత్మక ఘటనలు కొనసాగాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత నుంచి గెలుపుపై ఈ ఇద్దరు యువనేతలు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ప్రజలు కూడా ఆలోచన చేసినారు. మనకు ప్రకాష్ రెడ్డి చేసిన అన్యాయం ఏముంది, 2 సార్లు సునీతమ్మకి వేసాము, ఆమె గెలిచిన తర్వాత మనకు చేసిన న్యాయం ఏముంది, ఒకసారి అవకాశం ఇద్దాము అబ్బాయికి అనేది కూడా ప్రజల్లో ఉంది, సానుభూతి ఉంది. ఓడిపోయినప్పుడు కూడా నేను కంటిన్యూస్గా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపైన పోరాడుతూ ఉన్నా. 5 సార్లు పాదయాత్రలు చేసే కాన్స్టిట్యున్సీలో ఈ నియోజకవర్గంలో సింపతి అనేది ఏం లేదండి. ఫస్ట్ టైం 2009లో వచ్చినప్పుడు సరే మేము సింపతి ఇంకోటి ఫస్ట్ టైం బయటకు వెళ్ళినది గెలిచిండొచ్చు. అందులోనూ ముఖ్యంగా అది కూడా నాన్నగారి దీన్ని బట్టి మేము ముందుకు పడ్డాము. పడిన తర్వాత ఆ రోజు వాళ్ళు గవర్నమెంట్లోనే ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ రోజు మేమే కోట్లాడుకొని ఏదో ఒకటి ఖచ్చితంగా ఇక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం జరిగింది 5 ఏళ్ళు. తర్వాత 2014లో వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా నీళ్లు కావచ్చు, లేకుంటే ఆ రోజు ఇప్పుడు రాష్ట్రం ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నియోజకవర్గానికి అందాల్సినవన్నీ పూర్తిగా అందిస్తూ ఎక్స్ట్రాగా అంటే ఈరోజు మనం నీళ్లు బాగా తెచ్చుకొని ఇవన్నీ చేసుకుంటూ వచ్చాము, పని చేశాము. ఇక్కడ అభివృద్ధి సింపతి కానీ ఓడిపోయింది సింపతి కాదు. నియోజకవర్గంలో 2,45,435 మంది ఓటర్లుంటే 2,02,058 మంది ఓటేశారు. 82.33% పోలింగ్ నమోదైంది. రాప్తాడులో మొత్తం 6 మండలాలున్నాయి. రాప్తాడు, రామగిరి, చెన్నై కొత్తపల్లి, ఆత్మకూరు, కనగానపల్లి, అనంతపురం రూరల్ దీని పరిధిలోకి వస్తాయి. రామగిరి, కనగానపల్లి మండలాలు ఎప్పుడూ టీడీపీకి అండగా ఉంటాయి. ఆత్మకూరు, చెన్నై కొత్తపల్లి, అనంతపురం రూరల్లో ఈసారి ఫ్యాన్ గాలి వీచిందన్న అభిప్రాయాలున్నాయి. కీలకమైన రాప్తాడులో మాత్రం టఫ్ ఫైట్ నడిచింది. తమకు పట్టున్న 3 మండలాల్లో 10 నుంచి 15 వేల మెజార్టీ వస్తుందని ధీమాతో ఉంది వైసీపీ. మిగిలిన 2 మండలాల్లో టీడీపీకి వచ్చే మెజార్టీ తీసేసినా తమకే ఆధిక్యం ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోంది. టీడీపీలోనూ ఇలాంటి అంచనాలే ఉన్నాయి. రామగిరిలో 8,000, కనగానపల్లిలో 10,000 వరకు మెజార్టీ వస్తుందన్న ధీమా తమ్ముళ్లలో ఉంది. మిగిలిన మండలాల్లో వైసీపీకి వచ్చే ఆధిక్యానికి మించి మొత్తంగా తమకే మెజార్టీ వస్తుందన్న ఆశలో ఉన్నారు నేతలు. ఇలా 2 వైపులా 4 నుంచి 6,000 లోపు మాత్రమే మెజార్టీ వస్తుందన్న అంచనాలున్నాయి. గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి మరోలా ఉంది. అనంతపురం రూరల్లో 80,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ మెజార్టీని శ్రీరామ్ ఎంతవరకు కట్టడి చేశాడు అన్నదే కీలకం. దానిపైనే టీడీపీ గెలుపోటములు ఆధారపడి ఉన్నాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి లెక్కలు వారికున్నా హంద్రీనీవా నీళ్ల ద్వారా ఎక్కువగా లబ్ధి పొందింది రాప్తాడే కాబట్టి తమ గెలుపు ఖాయమన్న ధీమాలో ఉన్నారు శ్రీరామ్. మహిళలు, రైతులు తమ వైపే ఉన్నారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు నేతలు. అయితే రాప్తాడులో ఎవరు గెలిచినా అతి తక్కువ మెజార్టీతోనే బయటపడే అవకాశం ఉందన్న అభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పరిటాల శ్రీరామ్ కేంద్రంగా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి.